ఆధ్వర్యంలో గద్దరన్న వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గద్దర్ను ఆదర్శంగా తీసుకుని కృషి చేయాలన్నారు. యువకులందరూ గద్దర్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుండా రామరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, మండల అధికార ప్రతినిధి శ్రీనివాస్, ఎడ్ల రాజకుమార్, మణిక సతీష్, రామచంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గద్దరన్న వర్ధంతి ఘనంగా చేయడం జరిగింది. ఆయనే మాట్లాడితేనే చూటాలు వీలినట్టుగా మాట్లాడతాడు. కాబట్టి నిజంగా ఆయన మన తెలంగాణ కొరకు అప్పుడు పోరాడి ఎక్కడ కానీ పాటలతోటి మాటలతోటి ఆ రకంగా ఎక్కడైతే తెలంగాణ కొరకు స్టేజ్లు వేసి ధర్నాలు రాస్తారోకోలు చేసినామో అక్కడ ఆయన గొంతు వినిపించింది. ఆయన గొంతుతోటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా పోరాడి ఆ రకంగా చేస్తే అప్పుడు తెలంగాణ సాధించుకుందాం. ఆ గద్దరన్న మాటలతోటే నిజంగా తెలంగాణ వచ్చిందిరా అన్నట్టుగా వినిపించింది. కాబట్టి గద్దరన్న అమరహే అమరహే, జోహార్లు గద్దరన్న జోహార్లు అని శ్లోకం వినిపిస్తూ జై కాంగ్రెస్ ఉత్తనౌక గద్దరన్న అంటేనే ఒక ప్రజా చైతన్యము. గద్దరన్న అంటేనే ఓ విప్లవానికి పునాది. అట్లాంటి గద్దరన్నకు కోల్పోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘన నిర్వహణ అర్పిస్తూ ఆయనకు జోహార్లు చెప్పడం జరిగింది. జై కాంగ్రెస్, జై గద్దర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ట్రేడ్ యూనియన్ నూతన